హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అయితే వెళ్తున్నామండి. మార్నింగ్ 3:30కి బయలుదేరామండి విజయవాడ నుంచి. ఇప్పుడు 8:30 అయితే అవుతుంది. ఇదిగోండి లోపలికైతే వచ్చేసాము. ఇదిగోండి కనిపించేదే స్వామివారి ఆలయం. ఇటు నుంచి అయితే వెహికల్స్ అయితే వెళ్తాయండి కొండ మీదకి. ఇదిగోండి మేమైతే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. కొండ మీదకైతే వచ్చేసామండి. ఇదిగోండి కనిపించేదే ఆలయం. ఇదిగోండి ఇటు నుంచి అయితే మెట్లు కాసిన ఉన్నాయి, అవి ఎక్కి దర్శనానికి అయితే వెళ్ళాలి. కనిపించేదే ఆలయం అండి. ఇదిగోండి స్వామివారి ఆలయం. ఇక్కడ స్వామివారు అయితే ఉంటారు. ఇది చుట్టూతో ఉండే గోపురాలండి. ఇక్కడ ఫ్రీ దర్శనం 150 రూపాయల టికెట్, 250 రూపాయల టికెట్, అలాగే 300 రూపాయల టికెట్ ఉంటుంది. 300 రూపాయల టికెట్కి అయితే స్వామివారి గర్భగుడిలోకి అయితే వెళ్తామండి. ఈ లోపలికి వెళ్ళాలి అంటే కంపల్సరీ పంచెలు కట్టుకొని మాత్రమే వెళ్ళాలి. ఇదిగోండి స్వామివారి గర్భాలయం. స్వామివారి దర్శనం అయితే చక్కగా జరిగిందండి. చక్కగా చేసుకొని బయటకైతే వచ్చేసాము. చాలా ప్రశాంతంగా అయితే ఉందండి. చాలా ఆనందంగా కూడా ఉంది. తిరిగి అయితే వచ్చేస్తున్నామండి. దిగి పక్కనే ఉన్న శివాలయం గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్వామివారు స్ఫటికలింగ ఆకారంలో అయితే ఉంటారండి. కనిపించేదే నంది. నందికి ఎదురుగా స్ఫటికలింగ ఆకారంతో స్వామివారు లింగాకారంలో ఉంటారు. కానీ అది వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఒక పక్క ఆంజనేయ స్వామి, మరో పక్క గర్భమంతుడు అయితే ఉంటారండి. ఇక్కడ స్వామివారికి పూజలు అయితే చేస్తారు. ఇదిగోండి పుష్కరిణికి వెళ్ళే దారి. ఇదిగోండి కనిపించేదే పుష్కరిణి. ఇక్కడ చాలా మంది భక్తులు స్నానాలు అయితే చేస్తున్నారు. చాలా బాగుంది కదండి. నాకైతే బాగా నచ్చింది. తిరుపతిలో చూస్తున్నట్టు అనిపించింది. ఇదేనండి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి. మేమైతే దర్శనానికి వచ్చాం. ఇక్కడైతే చాలా బాగుంది. మీలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వచ్చి దర్శనం చేసుకోండి. బాయ్ బాయ్.